ఈరోజు నేను ఆదోన్లో ఉన్నటువంటి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గిడ్డంగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గిడ్డంగుల శాఖకు సంబంధించినటువంటి గోడౌన్ల దగ్గర ఉన్నాను. ఇక్కడ హమాలీల స్థితిగతులను తెలుసుకోవడానికి వచ్చాను. నాకు సుమారుగా 100 కుటుంబాలు హమాలీలు వచ్చారు. వీళ్ళందరూ కూడా వచ్చి నాకు వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటా ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏమిటంటే, అయ్యా మేము అప్పుడు నరేంద్ర మోదీ గారు కరోనా సమయంలో 2 సార్లు బియ్యం ఇచ్చిన సందర్భంలో ఈ గోడౌన్లంతా ఫుల్గా ఉండే, బ్రహ్మాండంగా మేము కూడా మా కుటుంబాలతో మేము పని కూలీ నాలి చేసుకుంటా మూటలు ఎత్తుకుంటా ఏదో మా కుటుంబాన్ని ప్రశాంతంగా గడుపుతా ఉంటాము. ఈరోజు ఏమైంది, ఇక్కడ ప్రజలకు పంపిణీ చేయాల్సినటువంటి బియ్యాన్ని సరుకులని ఇక్కడ పెట్టి ప్రభుత్వానికి సంబంధించిన గోడౌన్లో పెట్టకుండా ప్రైవేటు గోడౌన్లో తరలించారండి. మాకు కనీసం ఉపాధి లేకుండా పోయింది. మేము రోడ్డు మీద పడ్డాం. మా కుటుంబాలను మేము సాక్కోలేని పరిస్థితికి చేరుకున్నాము అని వాళ్ళు గోడు వెన్నవేసుకుంటున్నారు. మాకు ఏదో రకంగా సాయం చేయండి, మా సమస్యను పరిష్కరించండి అని అడుగుతా ఉన్నారు. సో నేను ఇదే సందర్భంలో ఎవరు దీనికి సంబంధించిన ఆఫీసర్ అని కర్నూలులో డిపో మేనేజర్ని ఒకసారి ఫోన్ చేసి, అమ్మ లేడీ ఆఫీసర్ గారు, ఆమెను అడిగాను, ఏమమ్మా ఇట్లాంటి కష్టాన్ని చెప్తా ఉన్నారు వీళ్ళు నా దగ్గరికి వచ్చి అని అంటే, మేడం చెప్తా ఉన్నారు, బయట ఖర్చు తక్కువ ఉంటుంది గోడౌన్లో, ఈ గోడౌన్లో ఖర్చు ఎక్కువ ఉంటుంది, అందువల్ల ధర ఎక్కువ ఉంటుంది, ఇట్లా కొన్ని పరిస్థితులు ఉన్నాయి, ఒక ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల మేము ఇక్కడ సరుకులు పెట్టలేకున్నాం, బయట పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్తా ఉంది. ఆవిడ వైపు నుంచి ఆవిడ జస్టిఫికేషన్ ఇస్తా ఉంది. నాకేం ఇబ్బంది లేదు. నేను మేడం గారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను, అమ్మ మంచిది, సంతోషమే, మీకు తక్కువ డబ్బులు ఉంటేనో ఇంకోటి మీకున్న పరిస్థితుల్లో మీరు బయట పెట్టుకున్నారు, ప్రైవేట్ గోడౌన్ని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు, గవర్నమెంట్ గోడౌన్ని ఖాళీగా పెట్టారు. గవర్నమెంట్ గోడౌన్లే నమ్ముకొని ఉన్నటువంటి 100 మంది ఈ కూలీలంతా కూడా ఏమైపోవాలి, వాళ్ళ కుటుంబాలు ఎలా బతుక్కోవాలి? దయచేసి మానవతా దృక్పథంతో దీనికి పరిష్కారం గురించి ఆలోచన చేయండి. వీళ్ళు ₹1 తగ్గడానికి, వాళ్ళ కూలీల్లో కొంచెం తగ్గించుకోవడానికి కానీ, వేర్ హౌస్ కార్పొరేషన్లో ఉన్నటువంటి రెంట్లు తగ్గించుకోవడానికి, వీటి గురించి కూడా మాట్లాడతాం. మీరు కూడా ఆ వైపు నుంచి కొంత సాయం చేయండి మానవతా దృక్పథంతో అంటే, మేడం గారు నేను ఆలోచన చేస్తానండి అని అన్నారు. సో ఇది ఆఫీసర్ గారికి సంబంధించి. నేను ఇక్కడ వీళ్ళని ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాను, ఏమయ్య అసలు మీ సమస్య ఏమిటి అని అంటే, వీళ్ళు చెబుతున్న ఆరోపణ అంతా కూడాను మొదటిది, దీంట్లో నేరుగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ప్రమేయం ఉంది. ప్రభుత్వ గోడౌన్లో సరుకు పెడితే దీనికి పూర్తి రక్షణ ఉంటుంది, ప్రజలకు చెందాల్సినటువంటి బియ్యం వాటికి సంబంధించినట్టు దాని సురక్షితంగా ఉంటాయి. బయట ప్రైవేటు గోడౌన్లో ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసే అవకాశం లేదు. వాళ్ళు సులభంగా ప్రజలకు రావాల్సినటువంటి బియ్యాన్ని కానీ సొత్తుని కానీ ఈజీగా బయటికి లోపలికి తీసుకెళ్ళి దాంట్లో అక్రమాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రెండవది, మేము మా కష్టాన్ని మీకు చెప్పినట్టే చాలాసార్లు పోయి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని కలిసి, 1 కాదు 2 సార్లు కాదు 10 సార్లు కలిసి, అయ్యా మా కుటుంబాలని మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, మా బతుకుదురు తీసేయొద్దండి, మా కడుపు కొట్టద్దండి అని 10 సార్లు కలిసినప్పటికి కూడా ఆయన ఏమీ పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా మాకు వీళ్ళు చెబుతున్నది ఏంట్రా అంటే, ఏదైతే ప్రైవేటు గోడౌన్లో సరుకు పెడుతున్నారో, ఈ నిత్యావసర సరుకులు పెడుతున్నారో, ఆ ప్రైవేటు గోడౌన్ల కాంట్రాక్ట్ అంతా కూడా ఎమ్మెల్యేకే చెందిందని, వాళ్ళ అనుచరులే కాంట్రాక్టర్లుగా ఉంటున్నారని, దీంట్లో పెద్ద గోల్మాలు జరుగుతూ ఉందని, దీన్ని పట్టించే ఏదో రకంగా రాజకీయ ప్రమేయంతో అధికారుల్ని వాళ్ళని తప్పుదోవ పట్టించి తన పబ్బం గడుపుకుంటున్నాడని, బియ్యం స్మగ్లింగ్ చేయడానికి అనువుగా ఉంటుందని ప్రైవేటు గోడౌన్లు ఎంచుకున్నారని, కాంట్రాక్టర్లు వాళ్లే, గోడౌన్లు వాళ్ళవే, వ్యాపారము వాళ్ళదే, స్మగ్లర్లు వాళ్లే. ఇంత ఘోరాలు జరుగుతా ఉంటే కనీసం మా 100 కుటుంబాల